శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలో 50వ సర్గ ఆకలి దప్పులతో బాధపడుచున్న వానరులు ఒక గుహలో ప్రవేశించుట. అక్కడ వారు దివ్యములైన వృక్షములను, సరోవరమును, భవనములను, ఒక వృద్ధురాలకు తాపసిని చూచుట, హనుమంతుడు ఆమెను గూర్చి ప్రశ్నించుట. హనుమంతుడు తారాంగుదులతో కలిసి వింధ్యపర్వత గుహలను, అరణ్యములను అన్వేషించాడు. సింహములతోనూ పులులతోనూ నిండిన ఆ పర్వతము గుహలలోనూ, ఎగుడుదిగుడుగా ఉండు ప్రదేశముల్లోనూ, పెద్ద జలపాతములను ప్రదేశంలోనూ వెతికారు. ఆ వానరులు ఆ పర్వతము నైరుతి మూలనున్న అగ్రభాగమును చేరారు. వారు అక్కడనే నివసించుచుండగా ఆ కాలము గడిచిపోయింది. గుహలతోనూ అరణ్యములతోనూ నిండిన విశాలమైన ఆ ప్రదేశము వెతకడానికి చాలా కష్టముగా ఉన్నది. హనుమంతుడు అక్కడ ఆ ప్రదేశమునంతను వెతికాడు. గజ, గవాక్ష, గవయ, శరభ, గంధమాదన, మైంద, ద్వివుదులు, హనుమంతుడు, జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తారుడు వీరందరూ విడివిడిగా ఒకరికొకరు దగ్గరగానే ఉంటూ పర్వతములతో నిండిన ఆ ప్రదేశములను వెతికి తరువాత దక్షిణ దిక్కును వెతుకుతూ అక్కడ దానవునిచే రక్షింపబడుచున్న ప్రవేశింపశక్యముగానే తెరచి ఉన్న వృక్ష బెలమనే బెలమును చూశారు. ఆకలి దప్పులతో బాధపడుతూ అలసిన వారై నీటి కోసమై చూస్తున్న ఆ వానరులు లతావృక్షములతో నిండిన ఆ మహాబెలమును చూశారు. అక్కడ క్రౌంచ పక్షులు, హంసలు, సారసములు, పద్మరాగముల చేత పూయబడిన నీటిని తడిసిన చక్రవాకములు ఆ బెలము నుండి బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వానర శ్రేష్ఠులు సువాసన గల దాట శక్యముగాని ఆ బెలమును సమీపించగానే వారి మనస్సులు ఆశ్చర్యముతో వ్యగ్రములయ్యాయి. తేజశాలులు, మహాబలవంతులైన ఆ వానశ్రేష్ఠులకు ఆ బెలమును చూడగానే సందేహము కలిగింది. వారు సంతోషిస్తూ దానిని సమీపించారు. అనేక జంతువులతో నిండిన భయంకరమైన ఆ బెలము పాతాళము వలె ఉన్నది. చూడటానికి కూడా శక్యము కాని ఆ బెలము ఎటువైపు నుండి కూడా ప్రవేశించుటకు శక్యము కానిదై ఉన్నది. తరువాత అరణ్యములను గూర్చి, వనములను గూర్చి బావుగా తెలిసిన పర్వత శిఖరము వంటి దేహము గల వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ వానరులతో ఇట్లు పలికాడు. మనము అందరము పర్వతములతో నిండిన ప్రదేశములను, దక్షిణ దిక్కును వెతికి అలసిపోయాము, కానీ సీత కనబడలేదు. ఈ బెలము అన్ని వైపుల నుండి హంసలు, క్రౌంచ పక్షులు, సారస పక్షులు, నీటితో తడిసిన చక్రవాకములు బయటికి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉదకముతో నిండిన కూపము గాని, నుయ్యి గాని, చెరువు గాని తప్పక ఉండును. అందుచేతనే ఈ బిలద్వారమునందున వృక్షములు పచ్చగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ వానరులందరూ హనుమంతుని మాటలు విని చీకటిచే ఆవరింపబడిన ఆ బిలములో ప్రవేశించి చంద్రసూర్యులు లేని రోమాంచనమును కలిగించో ఆ బిలమును చూశారు. ఆ వానర శ్రేష్ఠులు ఆ బిలము నుండి వస్తూ ఉన్న సింహములను, ఆయా మృగములను, పక్షులను చూసి చీకటితో నిండిన ఆ బిలములో ప్రవేశించారు. వారి దృష్టికి గాని, తేజస్సుకు గాని, పరాక్రమము గాని అడ్డు లేకుండా ఉన్నది. వారి గమనము వాయుగమనము వలె అంతటా ఉన్నది. వారి దృష్టి అంధకారములో కూడా ప్రసరిస్తూ ఉన్నది. వేగముగా ఆ బిలములో ప్రవేశించిన ఆ వానర వీరులు అక్కడ ప్రకాశముతో కూడి మనోహరముగా ఉన్న ప్రదేశాన్ని చూశారు. తరువాత వారు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని అనేక వృక్షములతో నిండి భయంకరముగా ఉన్న ఆ బిలములతో 1 యోజనము దూరం వెళ్ళారు. దప్పికతో జలమును కోరుతూ సంజ్ఞ కోల్పోయి భ్రాంతి చెందిన చిత్తములతో కూడిన ఆ వానరులు ఆ బిలంలో కొంతసేపు అలసత్వము లేకుండా దూకారు. అలసి కృషించి దైన్యముతో కూడిన సుఖములతో ఆ వానరులు జీవితంపై నిరాశ చెందిన సమయమున వారికొక వెలుతురు కనబడింది. సౌమ్యులైన ఆ వానరులు ఆ ప్రదేశమును చేరి చీకటి లేని వనమును, మండుచున్న అగ్ని వంటి కాంతిగల బంగారు వృక్షములను, పుష్పించిన సాల, తాళ, తమాల, పున్నాగ, వంజుల, ధవ, చంపక, నాగ, కర్ణికార వృక్షములను చూశారు. అక్కడ ఉన్న బంగారు వృక్షములు చిత్రములైన బంగారు పువ్వుల గుర్తులతోనూ, ఎర్రని చిగుళ్లతోనూ, ఉన్నతమైన భాగములతోనూ చుట్టిన లతలతోనూ ప్రకాశిస్తూ ఉన్నది. అవి బంగారు అలంకారాలతో అలంకరింపబడి బాలసూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది. వాటి అగ్రమూలమునందు వైడూర్యమణుల వేదికలు అమర్చబడి ఉన్నాయి. వారు అక్కడ నల్లని వైడూర్యముల వంటి రంగుగల పద్మలతను చూశారు. వాటి చుట్టూ పక్షులు ఎగురుతూ ఉన్నాయి. అవి బాలసూర్యుని వంటి కాంతిగల బంగారు పెద్ద పద్మములతో నిండి ఉన్నది. తరువాత ఆ వానరులు అక్కడ నిర్మములైన జలము గల పద్మ సరస్సులను చూశారు. అవి బంగారు మత్స్యములతోనూ పెద్ద పద్మములతోనూ ప్రకాశిస్తూ ఉన్నాయి.
వారికక్కడ అన్ని వైపుల బంగారు గృహములు వెండి గృహములు కనబడ్డాయి. శ్రేష్టములైన ఆ గృహములలో బంగారు కిటికీలు ఉన్నాయి. అవి ముత్యములతో నిర్మించిన వలల చేత కప్పబడ్డాయి. వైడూర్యమణులతో నిండిన ఆ గృహములలో కొన్ని అంతస్తులు బంగారముతోనూ కొన్ని వెండితోనూ నిర్మించబడ్డాయి. వారికి ఆ ప్రాంతమునంతటను పుష్ప ఫలములతో నిండిన పగడముల వంటి కాంతిగల వృక్షములు, బంగారు తుమ్మెదలు, మధువులు కనబడ్డాయి. వారికి అక్కడ మణుల చేతను బంగారము చేతను విచిత్రములుగానున్న విశాలములైన అనేక విధములైన శయనములు, ఆసనములు, బంగారముతో వెండితో కంచుతోనూ చేసిన పాత్రల సముదాయములు కనబడ్డాయి. వారు అక్కడ శ్రేష్టములైన ఆ అరుగుల ప్రోగులను, చందనముల ప్రోగులను, పరిశుద్ధములైన తినదగిన మూలములను, ఫలములను చూశారు. మంచి విలువగల పానీయములను, రుచిగల మధువులను, శ్రేష్టములైన అమూల్యములైన వస్త్రములను, సముదాయములను, విచిత్రములైన కంబళ్లను, చర్మములను చూశారు. అక్కడక్కడ అగ్ని వంటి కాంతి గల పరిశుద్ధమైన బంగారపు రాసులు ఉంచబడ్డాయి. వానరులు వాటిని కూడా చూశారు. గొప్ప కాంతిగల సూర్యులైన ఆ వానలు ఆ బిలమునందు అక్కడక్కడ వెతుకుచుండగా సమీపం నందే వారికి ఒక స్త్రీ కనబడింది. నీతముగా ఆహారమును భుజిస్తూ నారచీరలను, కృష్ణాజనములను ధరించిన ఆ తాపసి కాంతితో ప్రజ్వలిస్తూ కనబడింది. ఆ వానరులు ఆశ్చర్యం చెంది అక్కడ నలువైపులా నిలిచారు. హనుమంతుడప్పుడు ఆమెను, నీవు ఎవరవు, ఈ బిలము ఎవరిది అని ప్రశ్నించాడు. తరువాత పర్వతం వంటి శరీరం గల హనుమంతుడు ఆ వృద్ధురాలికి చేతులు జోడించి నమస్కరించి, నీవు ఎవరవు, ఈ భవనము, బిలము, రత్నములు ఎవరివి అని ప్రశ్నించాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధకాండలో 50వ సర్గ సమాప్తము.